నమస్తే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ నిరుద్యోగులారా, ప్రత్యేకంగా డిఎస్సి రాసిన అభ్యర్థులారా, మరి ఈరోజు మరి డిఎస్సికి సంబంధించిన ఈ నోటిఫికేషన్లో మరి గత 2 నెలల క్రితము భారీ ఎత్తున ధర్నాలు జరిగి రాస్తారోకాలు చేసి డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలి, మాకు మినిమం ఒక 2-3 నెలలు టైం ఇవ్వాలి, టెట్ తొందరలోనే అయిపోయి మరి కనీసం మాకు ఒక 45 రోజులు కూడా టైం లేదు, మరి టెట్ అయిపోయిన తర్వాతకి కనీసం మాకు 2-3 నెలలు టైం ఇవ్వాలని చెప్పేసి భారీ ఎత్తున దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ఎత్తున ధర్నాలు చేసి అరెస్టులైన ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులు మరి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ని నిర్వహించడంలో ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వము మరి ఓ రకంగా సక్సెస్ అయింది. వివిధ షిఫ్ట్లలో వాళ్ళకి డిఎస్సి ఎగ్జామ్ పెట్టింది. మొత్తానికి 11,062 పోస్టులకు గాను వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిర్రు. దాంట్లో ఎస్జిటి వచ్చేసి 6,500 పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంటు 2,629 పోస్టులు, అదేవిధంగా లాంగ్వేజ్ పండిటు 727 పోస్టులు, పీఈటీ 182 పోస్టులు. ఈ అన్నిటికి గాను జూలై 17 నుండి 31 వరకు వరుసగా వివిధ షిఫ్ట్లలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ జరిగింది. మరి ఆ తర్వాతకి కొంచెం టైం తీసుకొని మరి వాళ్ళు కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అబ్జెక్షన్స్ ఇచ్చిన తర్వాతకి వీళ్ళు ఫైనల్ రిజల్ట్ ఇస్తామని చెప్పేసి మరి ఇంకా ఆపుతా ఉన్నారు, ఇంకా వాళ్ళు లేట్ చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మరి వివిధ స్కూళ్ళల్లో తెలంగాణలో ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఉన్నాయి, అదేవిధంగా ఒకరిద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు, మరి ఎక్కువ మొత్తంలో విద్యార్థులు ఉన్నారు. అంటే ఎక్కువ విద్యార్థులకేమో తక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు, తక్కువ మంది విద్యార్థులకేమో ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న దాఖలు ఉన్నాయి. తెలంగాణలో చాలా స్కూళ్ళు ఉన్నాయి, తండాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. మరి తొందర ఈ డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి వాళ్ళని పూర్తిగా భర్తీ చేద్దాము అనే ఒక గొప్ప లక్ష్యంతో ఇవి గతంలో ఇచ్చిన ఏదైతే ఎన్నికల ఎజెండాలో 2024 ఎన్నికల ఎజెండాలో మరి యూత్ డిక్లరేషన్ పేరుతోటి ఈ యొక్క భారీ ఎత్తున నిరుద్యోగుల యొక్క ఎమోషన్స్ని, వాళ్ళకు సంబంధించిన భావోద్వేగాలని పట్టుకొని వాళ్ళు భారీ ఎత్తున మరి ఎన్నికలలోకి వచ్చి నిరుద్యోగ చైతన్య యాత్రలు చేసి అవసరమైతే గత ప్రభుత్వం మీద వాటికి వ్యతిరేకంగా ఈ విద్యా ఉద్యోగాలు సరిగా నిర్వహించడం లేదు అని చెప్పేసి ఈ నిరుద్యోగ అభ్యర్థులు ఈ యొక్క నిరసన వ్యక్తపరిస్తే ప్రవళిక అశోక్ నగర్లో చనిపోయినప్పుడు కూడా వేల సంఖ్యలో నిరసన వ్యక్తం చేసిర్రు. దాంట్లో కూడా డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు. మరి ఈ యొక్క నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ నెరవేరుస్తుందని చెప్పేసి, మా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారో అదేవిధంగా దామోదర్ రాజనరసింహ కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మధు యాష్కి గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ మరి తెలంగాణ పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఈ యొక్క జోడో యాత్ర పేరుతోటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి యాత్రలు చేసి మరి చివరికి ఈ నిరుద్యోగుల ఎజెండా ఏం చేసిర్రు, మరి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి 25,000 భారీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ జాతర, ఉద్యోగాల జాతర అని చెప్పేసి వీళ్ళు ప్రకటించి మరి ఈ ఉద్యోగాల జాతరని, మరి నియామకాల జాతరని ఏం చేసిర్రు అని అంటే, గత ప్రభుత్వం 5,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు మరి దానికి కొంచెం 6,000 కలుపుకొని 11,062 పోస్టులు మరి ఫిల్ చేసిర్రు. కేవలం 6,000 పోస్టులే ఫిల్ చేసిరని, మరి ఎక్కువ మొత్తం పెంచలేదని, 25,000 ప్రకటించి ఆ 25,000 ఇవ్వలేదని మరి ఎందుకు ఈ యొక్క నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిర్రు? మరి డిఎస్సి అభ్యర్థులని వాళ్ళ యొక్క గోడుని వినకుండా వాళ్ళు వేడుకున్నది మరి టెట్ తర్వాత కొంచెం సమయం ఇవ్వకుండా అట్నే బలవంతంగా వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టినట్టు ఎగ్జామ్ రాపిచ్చిర్రు. టెట్ పెట్టినా కానీ టెట్ నార్మలైజేషన్ తీయలేదు. టెట్ నార్మలైజేషన్ తీయకుండా మరి అట్నే ఈ ఫలితాలు ఇస్తారా? మరి ఫైనల్ కీ ఇస్తా అని చెప్పేసి అంటే ఫైనల్ కీ ఇవ్వడానికి గల ముందు వేల కొద్దీ అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు కూడా అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వము పెడచెవిన పెట్టకుండా అదే విధంగా ముందుకు పోతూ ఉంది. మరి ఒక్కొక్క షిఫ్ట్లలో
4, 8, 18, 16 ఇట్లా క్వశ్చన్స్ అన్నీ రిపీట్ అయినవి ఉన్నాయి, దాంట్లో కూడా రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకి సంబంధించిన ఫైనల్కి ఎందుకు లేట్ అవుతుంది, మరి లేట్ కావడానికి గల కారణాలు ఏంది, మరి ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ ఈ వర్గీకరణ అంశము ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సంబంధించిన అంశము మరి తెర మీదకి వచ్చింది. మరి ఇదే అంశం మీద రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిర్రు అసెంబ్లీ కేంద్రంగా. మరి ఈ ఆల్రెడీ ఇచ్చిన ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మరి వాళ్ళు అమలు చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. మరి డిఎస్సికి ఎందుకు లేట్ అవుతుంది, వాళ్ళ ఫలితాలు ఇవ్వడంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ వైఖరి ఏందో అడిగి తెలుసుకుందాము. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు డిఎస్సికి సంబంధించి వాళ్ళ యొక్క నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేసిన, పోరాటం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు స్వాతి గారు ఉన్నారు. మరి వాళ్ళని లైవ్లోకి తీసుకొని వాళ్ళ సమస్యలు ఏంది, మరి ఎందుకు లేట్ అవుతుంది, ఫలితాలు తొందరగా ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతి, నీ ఎన్ఐన్ మీడియా అలెగ్జాండర్ అని ఫోన్ చేస్తున్నా. ప్రస్తుతము ఇప్పుడు డిఎస్సి ఫలితాలు మరి ఎందుకు లేట్ అవుతున్నాయి, కీ అబ్జెక్షన్స్, మరి ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ నిర్వహించిన బోర్డు ఉన్నదో మరి తెలంగాణ ప్రభుత్వము మరి ఎందుకు లేట్ చేస్తుంది, మరి గతంలో మీరు కూడా మరి పోస్ట్ పోన్ చేయాలని టెట్ నార్మలైజేషన్ చేయలేదని డిమాండ్ చేసిరు కదా, మరి మీ సమస్యలు ఏంది, అసలు ఎందుకు లేట్ అవుతుంది? స్వాతి చెప్పండి. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సి వైఫల్యం చెందిందో ఆ ప్రభుత్వం డిఎస్సి నిర్వహించడంలో కొత్త ప్రభుత్వం వస్తే డిఎస్సి అభ్యర్థులకు కొంచెం ఆశ కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, బాగుపడతాయని ఆకాంక్షించిన అనుకున్నట్టు వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ టెట్కు డిఎస్సికి మధ్య సమయం ఇవ్వకపోవడంతో మాకు కొంచెం మా జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే వయసు పెరిగిపోతా ఉంది, హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండలేకపోతా ఉన్నాం. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ మాకు సమయం ఇవ్వాలని రోడ్లు ఎక్కడం జరిగింది. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. చాలా రేపు ఎగ్జామ్ అనంగా కూడా మేము పోరాడినాం, నిబంధనలకు మొత్తుకున్నాం, చాలా మంది మేధావులను అర్థించినాం, ప్రభుత్వాన్ని కూడా బతిమలాడడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎలాంటి అటెన్షన్ మా మీద తీసుకోకుండా ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టి తీరుదామని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. కూడా ఇప్పుడు ఎగ్జామ్ అయితే రాసినాక వాళ్ళు అసలు ఈ రిజల్ట్స్ ఏదైతే ఉందో ఆగస్టు లాస్ట్ వీక్ లో మేము ఫైనల్ కి ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ రెస్పాన్స్ పెట్టారు, ఆగస్టు లాస్ట్ వీక్ లో అని చెప్పారు. మొన్నటి నుంచి కూడా ఈ రోజు అని ఎదురు చూస్తా ఉన్నారు అభ్యర్థులందరూ కూడా, కానీ ఫైనల్ కి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు మేము అనుకునే కారణం ఏంటంటే రాష్ట్రం అంతటా కూడా భారీ వరదలతో ఏదైతే ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు మునిగిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖ కమిషనర్ కావచ్చు, విద్యాశాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా డిఎస్సి ఎందుకు ఫైనల్ కి ఇవ్వలేకపోయింది 2-3 రోజులలో, ఇంకా ఇచ్చే పరిస్థితి ఉందా లేదా, లేకపోతే ఆల్రెడీ నారాయణపేట జిల్లా కావచ్చు, వికారాబాద్ జిల్లా కావచ్చు వీటికి వివీలను నియామకం చేస్తామని దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతా ఉంది. మరి అదేమైనా కారణం ఉందా, వివీలను పొడిగించుకుంటూ పోయి డిఎస్సి అభ్యర్థులకు నియామకాలు అనేవి, ఉద్యోగ పత్రాలు, నియామక పత్రాలు అనేటువంటి ఇవ్వడం లేడు జరుగుతుందా, కావాలని చేస్తున్నారా అనేది మాత్రం మాకు అర్థం కానుంది ఈ అంశం. స్వాతి, ఇప్పుడు ఈ డిఎస్సి నిర్వహించింది టీజీపీఎస్సీనా లేకుంటే వేరే బోర్డు ఏమైనా నిర్వహించిందా? టీజీపీఎస్సీ కానీ విద్యాశాఖ ఏదైతే ఎడ్యుకేషనల్ శాఖ ఉంది కదా, ఎడ్యుకేషన్ కమిషనర్ విద్యాశాఖ కిందికి వస్తుంది డిఎస్సి. ఇప్పుడు విద్యాశాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉందిగా, విద్యాశాఖ మినిస్టర్ మనకు లేడు తెలంగాణలో, ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది విద్యాశాఖ. దానికి సంబంధించి విద్యాశాఖ కమిషనర్ ఎవరైతే నరసింహారెడ్డి సార్ అని ఉన్నారు, సో ఆయన ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. మరి వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఫైనల్ కీ కోసం అయితే మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఎలాగో ఎగ్జామ్ మేము చదివే అంత సమయం లేదన్నప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు రాసినాక కూడా మాకు మరో డిఎస్సి వస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. మరి ఈ డిఎస్సిలో ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి క్లారిటీని కూడా వాళ్ళు తొందరగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటది. మరి ఇంకా ఎందుకు దీన్ని పొడిగిస్తా ఉన్నారు? నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్తున్నారు? జాబ్ క్యాలెండర్ లో అయితే నవంబర్ లో టెట్ నిర్వహిస్తామని మాత్రం ఉందన్న జాబ్ క్యాలెండర్ లో. దాన్ని బట్టి మరి దానిని ఫాలో అవుతారా కాదా అనేది మనం వేసి చూడాలి.
చూడాల్సింది. టెట్ నార్మలైజేషన్ అంటే తీయకపోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే? అవును, టెట్ ఇప్పుడు జరిగినటువంటి బిఎస్సి ఏదైతే ఉందో దానికి జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ లో వాళ్ళు నార్మలైజేషన్ చేయలేదు. ప్రాబ్లం అని అంటే చాలా పెద్ద ప్రాబ్లమే అన్నారు. ఎందుకనంటే ఈ రోజు ఒకటే రోజు ఎగ్జామ్ జరగదు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క రోజు జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నాకు ఈజీ వచ్చిన పేపర్ రేపు కూడా ఈజీ రాదు, రేపు హార్డ్ వస్తుంది. కాబట్టి హార్డ్ వచ్చిన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కదా. అయితే స్వాతి, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే 11,062 పోస్టులు ఈ డిఎస్సికి ఇచ్చిరో, మరి అట్లో ఇప్పుడు రిజల్ట్ లేటు కావడానికి గల కారణాలలో మరి వర్గీకరణ అదే అంశాన్ని తెర మీదకి వచ్చింది. మరి అది అమలు చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీ కేంద్రంగా హామీ ఇచ్చిర్రు. మరి ఏమన్నా ప్రభావం ఉంటుందని మీరు భావిస్తురా? నా ప్రభావం అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ రాని ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా వర్గీకరణ అనేటువంటి అంశాన్ని దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. మొన్న కూడా మందకృష్ణ మాదిగ గారు ఆ విషయాన్ని ప్రతిపాదించడం జరిగింది. కాకపోతే ఏం జరుగుతుందంటే అనేది ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మాకు స్వాతి చెప్పండి. వయసు అయిపోతున్న పిల్లలు ఉన్నారు, ఇంకెన్నడూ మేము ఎగ్జామ్ పెట్టాలి, మీరు ఎగ్జామ్ పెడితే రాయరా అన్నటువంటి ఒక ఎలిగేషన్ తెచ్చిరు కదా. ఇప్పుడు మాకు వర్గీకరణ జరిగితే మా సోదరులకు ఎంతో మందికి కూడా, కానీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు అభ్యర్థులు ఉన్నారో డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వ్యవధి కొంచెం పొడిగింపు జరిగితే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది, మరో డిఎస్సీకి కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, విద్యాశాఖలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళు మరి ఈ నోటిఫికేషన్కే వర్గీకరణను అమలు చేస్తారా లేకపోతే మరో డిఎస్సీ నుంచి అమలు చేయడం జరుగుతుందా అనేది దాన్ని కొంచెం పరిశీలించాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంటుంది. దయచేసి వాళ్ళు అభ్యర్థులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని దాన్ని ప్రతిపాదించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఓకే స్వాతి, ఓకే థ్యాంక్ యూ. మనం స్వాతి చెప్పిన మాటలలో మరి వాళ్ళ యొక్క సమస్యలు ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏంది, గతంలో వాళ్ళు ఏ విధంగా నిరసనలు చేసిర్రు, దాని తాలూకు మరి రిజల్ట్ లేట్ కావడానికి గల యొక్క అంశాన్ని ఆమె చెప్పింది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో టీచర్ ఉద్యోగాలు అని అంటే చాలా అత్యున్నతంగా చూస్తారు. చాలామంది టీచర్లు కూడా టీచర్గా పనిచేసిన వాళ్ళ పిల్లలు కూడా టీచర్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు కలెక్టర్లు తయారైనా, డాక్టర్లు తయారైనా, అడ్వకేట్స్ తయారైనా కూడా మరి వాళ్ళందరికీ బోధించేది టీచర్సే. కనుక సమాజం బాగుపడాలన్నా, ప్రజలు ప్రభుత్వాలు ఒక సావధానంగా ఉండాలన్నా, ప్రజలలో ఒక ఐకమత్యం పెరగాలన్నా, మరి సుఖశాంతులతోటి ఉండాలన్నా, రాజ్యాంగం వర్ధిల్లాలన్నా, ప్రభుత్వము పారదర్శకంగా జవాబుదారీతనంతో నడవాలన్నా, రాజకీయ నాయకుల నుండి అదేవిధంగా మళ్ళీ టీచర్లు కావాలన్నా, ప్రతి చోట ప్రతి రంగంలో అడుగడుగున ఉపాధ్యాయుల యొక్క ప్రమేయం ఉంటుంది, వాళ్ళ బోధనలు ఉంటాయి. మరి ఉమ్మడి నల్గొండ తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా, కరీంనగర్ తీసుకున్నా, ఇదే మహబూబ్ నగర్ తీసుకున్నా, వాళ్ళు టీచర్ ఉద్యోగాలంటే సివిల్స్కి ప్రిపేర్ అవుతారు. మరి అదే స్థాయిలో కాంపిటీషన్ కూడా ఉంటుంది. మరి తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు మరి పోటీ పడి ఉన్నారు. మరి ఈ ఇచ్చిన ఏదైతే ఉద్యోగాలు కూడా 25,000 ఇస్తా అని చెప్పేసి కేవలం 11,000 ఇచ్చారు. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మరి నవంబర్ ఆ టైంలో కూడా మరి టెట్ పెట్టి దాని తర్వాతకి మళ్ళీ ఇంకో నెక్స్ట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ద్వారా చేస్తామని చెప్పేసి ఇప్పుడు స్వాతి గారు చెప్పారు. ఏదేమైనప్పటికీ డిఎస్సి ఫైనల్కి అది ఫిక్స్ చేసి దాని తర్వాతకి మరి వెంటనే ఈ ఫలితాలు ఇస్తారా, మరి డిఎస్సి మీద మరి యొక్క అభ్యర్థుల యొక్క ఆవేదనని వినిపించుకోకుండా మరి మొండి వైఖరితో అట్నే పోయి ఎగ్జామ్లు పెట్టినప్పటికీ మరి వాళ్ళు ధైర్యంతో వాళ్ళు రాసిన ఘనత డిఎస్సి అభ్యర్థులకి నిరుద్యోగులకే చెందుతుంది. మరి ఎవరైతే కష్టపడి ఉన్నారో, ఎవరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఆ ఉద్యోగాలు దక్కాలనో వారి దామాషా ప్రకారం కూడా వాళ్ళకి దక్కాలనేది కూడా అదే న్యాయబద్ధమైన డిమాండ్గా మనం ఎన్ఐన్ మీడియా ద్వారా పేర్కొంటున్నాం. థ్యాంక్ యూ.